జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. కాబట్టి డబ్బు పరంగా మాత్రం మీకు రాబడినది ఎక్కువగా ఉంటుంది. కానీ కుటుంబ వ్యక్తులతో ఘర్షణ వాతావరణం అంటూ ఉండబోతోంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా కుటుంబ వ్యక్తులకి మాత్రం డబ్బు మాత్రం ఇవ్వకండి, మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుధుడు సింహరాశిలో ఉన్నారు. సింహరాశిలో బుధుడికి చాలా బలం అనేది ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ కారకుడు బుధుడు కనుక మీ జన్మ జాతకంలో కనుక బలంగా ఉంటే కనుక ఈ వారంలో డబ్బు పరంగా మాత్రం బిజినెస్ పరంగా విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. లాభాలంటూ ఎక్కువ చూస్తారు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారం అనేది జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇక్కడ 7వ స్థానం అధిపతి అయిన శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నారు. లవర్స్కి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలించడం లేదు. మీకు దగ్గర దాకా సంబంధం వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కెరియర్ పరంగా ఈ వారం అనేది అంత గ్రోత్ అంటూ చాలా తక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ దిశాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. Thanks for watching this video. Please like, share and subscribe my channel.